ఏంటి, ఏం పోగులాడతారో ఏంటో నాకు అర్థంగా అతనికి కావాల్సిన మధ్య దూరం అయిపోయారు. ఇది ఆయన ప్రమాద హెచ్చరిక వర్ధన్ గారు. రైట్. ఒకసారి టీడీపీ వెంకట గురుమూర్తి గారు, టీడీపీ సీనియర్ నాయకులు వారి దగ్గరికి వెళ్దాం. వెంకట గురుమూర్తి గారు, సో చూశారు కదా నిన్న డెవలప్మెంట్స్. విజయరెడ్డి స్క్రిప్ట్ అంతా తెలుగుదేశమే రాస్తోందా? మీరు చెప్పినట్టు ఆయన నడుచుకుంటున్నాడా? వాసుదేవన్ గారు మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, డబల్9 టీవీ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, విజయసాయి రెడ్డికి స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం మాకేముంటుందండి? ఇప్పుడు వాళ్ళందరూ కూడా పార్టీ స్థాపించిన నాటి నుంచి కింద మీద పడ్డారు. అదేవిధంగా మరి జైల్లో కూడా ఇద్దరు కలిసిమెలిసి ఉండారు. ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు రంగురంగు టీ షర్ట్లు వేసుకుని తిరిగారు. మొన్నటిదాకా విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా రాజకీయం చేశారో ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవాళ బయటకు వచ్చి ఆయన ఏదో మాట్లాడితే దానికి క్రెడిబిలిటీ ఏముంటుందండి? ఇవాళ మేము చెప్పేది ఒకటే, మాకు ఇవన్నీ అవసరం లేదు. మాకు కావాల్సింది ఏంటంటే, మరి ఇవాళ ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. అదే అట్లని చాలా మంది ఏదో కక్ష సాధిస్తారంటే, కక్ష ఎందుకు సాధిస్తారు? తప్పులు జరిగినాయి కాబట్టి వాటి మీద చర్యలు తీసుకుంటా ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోవాలి, చేసే పనులు చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో వాళ్ళు కండకావరంతో ఈ రాష్ట్రం 5 ఏళ్ళు అధికారం ఇస్తే ఇంకా మేమేదో ఒక 20 సంవత్సరాలు మేమేమంటాం, ఇంకొకరు రానివని చెప్పి ఒక నియంతలాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేసేసారు. లిక్కర్లు కానివ్వండి, ల్యాండ్ కానీ, శాండ్ కానీ, వైన్ కానీ, మైన్ కానీ, మొత్తం కూడా ఇవన్నీ కూడా ఇవాళ ఆ పాపాలు చేసి వాళ్ళకి చుట్టుకున్నాయి. అంతేగాని వాళ్ళేదో ఆయనకి మేము స్క్రిప్ట్ ఇవ్వాల్సిన అవసరం అయితే మాకు లేదు. మాకు అంత అవసరం ఏముంది చెప్పండి? తెలుగుదేశం పార్టీలో నాయకత్వం లేదా? బలమైనటువంటి ఎస్సీబీసీ మైనారిటీ నాయకత్వం ఉంది. అన్ని వర్గాల నుంచి కూడా మాకు ఇది ఉంది. అదేవిధంగా మొదటి నుంచి కూడా మరి కార్యకర్తలు బేస్డ్ ఉన్నటువంటి మీకు బ్రహ్మాస్త్రం ఇచ్చారు కదా విజయసాయి రెడ్డి, మాట్లాడుకోవటానికి తెలుగుదేశానికి బ్రహ్మాస్త్రం ఇచ్చారు. ఇప్పుడు పాపాలు చేస్తే ఏదో ఒక రోజు ఆ పాపాలు బయటికి రాకుండా మానవు. కాబట్టి ఇవాళ ఆ పాపాలు చేశారు కాబట్టి ఆ పాపాలని ఆయన మాట్లాడుతున్నాడు. విజయసాయి రెడ్డి గారు ఇంకోటి కూడా మాట్లాడితే బాగుండేది. ఆ రోజు ఏదైతే వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఉందో ఆయనే కదా మొదటిసారి టీవీలకు వచ్చింది, అది కూడా చెప్పినట్టయితే బాగుండేది. అది కూడా నిన్న ఆయన కంక్లూడ్ చేసే ముందు మాట అన్నారు, ఇంకా చాలా ఉంది అని. అది బహుశా చెప్తారు. అదే ఇప్పుడు అది అందరికీ తెలుసు అనుకోండి, తెలిసిన ఇది ప్రపంచానికి తెలిసిన విషయం. ఎందుకంటే అక్కడికి ఎవరో బయట వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి ఏం జరిగింది అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. సో అవి కూడా బయటకు వస్తాయి. ఆయన చెప్తాడు, ఎందుకు చెప్పడు? ఇంకో అంశం అండి, నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడింది ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లు, మహిళా సాధికారికత అండ్ దాని కంటిన్యూయేషన్ ఇంకో మాట కూడా అన్నారు. ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 75 సీట్లు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. అంటే 75 సీట్లు పెరిగే అవకాశం ఉందా? ఉన్న వాటిలోనే 75 సీట్లు మహిళలకు కేటాయిస్తారు. ఒకసారి ఆయన మాట్లాడారు చూద్దాం. ఈరోజు దిశ 8% ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నేను 95లో 33% చేశాను. ఇది ఈ రోజు 50% అయింది. దేశంలో మొన్నే బిల్లు పాస్ చేశారు, 33% రిజర్వేషన్లు. నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే 33% ఆడబిడ్డలు ఈ సభలో ఉంటారు. 75 మంది ఆ రిజర్వేషన్ల ప్రకారం 1/3 ఉంటారు. మంత్రులు కూడా 1/3 ఉంటారు. ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మనం ఎట్లా చూడాలి దీన్ని అంటే, ఒకవేళ డీలిమిటేషన్ అయ్యి రిజర్వేషన్లు పాటిస్తే కనుక, డీలిమిటేషన్ అనే కదా సబ్జెక్ట్ టు ద కండిషన్, షరతులు వర్తిస్తాయి అంటే 75 పెరిగితే కదా ఇక్కడ 75 ఇచ్చేదని అలా అర్థం చేసుకోవచ్చా వెంకట గురుమూర్తి గారు? అవునండి కరెక్టే వాసుదేవన్ గారు. వారు చాలా క్లియర్ గా చెప్పారు. మనందరికి కూడా తెలుసు, ఒకప్పుడు మహిళలంటే వంటగదికి పరిమితమైనటువంటి పరిస్థితిలో ఈ దేశంలో మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో మహిళలకు 8% రిజర్వేషన్ ఇచ్చి మహిళలకు మొట్టమొదటిసారిగా రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 33% పెంచడం జరిగింది. ఈ రోజున స్థానిక సంస్థల్లో 50% మహిళలకు వచ్చింది. చాలా సంతోషం. ఎందుకంటే అనాదిగా మహిళలంటే మనం ఎక్కడ మహిళలు గౌరవించబడితే అక్కడ